అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగానే ఉంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా సుడు రెడ్ లైన్స్. అందరూ పని చేయాలన్నట, ఎన్నికల్లో గెలిచేదందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా రావాలన్నట ముందుకు. అమ్మలక్కలు ఆనందంగా ఆడుకుంటూరట ఓలీ ఆట. రెండు మతాల నడుమ పంచాయతీ పెట్టిందట దేవుని పాట. ఆరోగ్య శాఖల జోరుగా జరగబోతుందట కొలువుల పండుగ. దవాఖాన్ల ఖాళీలు భర్తీ అయితాయట తెలంగాణ నిండుగా. తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు లేవట పొలాల్లో మడిమడికి. కేసీఆర్ సార్ ఎమ్మెల్యేల బొమ్మన్నాడు బాయిలకాడికి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవ్వరు కని ఇని ఎరుగని వింత. అచ్చం ఆడోళ్ళ లెక్క మారిపోయినరు మొగోళ్ళు అంతా. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మహబూబ్ నగర్ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలతోని మీటింగ్ పెట్టిండు. రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల కార్యకర్తలతోని కాకుండా ఒక్క పాలమూరు కార్యకర్తలతోనే పర్సనల్గా మీటింగ్ ఎందుకు పెట్టిండు? మరి మీటింగ్లో ఏమేమి మాట్లాడిండు? కరువు జిల్లా గురించి కార్యకర్తలు కూడా వివరించిర్రా. అన్ని ముచ్చట్లు ముఖ్యమంత్రి సారు ఉన్నకాడికే పోయి అరుచుకుందాం పరి. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉన్న ముఖ్యమైన కాంగ్రెస్ లీడర్లల్లా కొందరు ముఖ్యమంత్రి సార్ మీటింగ్కు హాజరుపడ్డట్టే ఉన్నారు కదా. ఇక నేను ఇందిరమ్మ రాజ్యంలో ఇంత బిజీగా ఉండి కూడా మిమ్మల్ని ఎందుకు పిలిపించిందంటే, మీరు ఏం చేస్తారో ఎట్లా చేస్తారో నాకు తెలియదు. మన కాంగ్రెస్ పెట్టిన 6 గ్యారెంటీల పథకాల కాడ నుంచి మన 100 రోజులకు మించిన పాలన దాకా ఎట్లా చేస్తున్నాము, మన పథకాలు ఎట్లా అమలు చేయబోతున్నాము, మన పాలన పనితనం ఎట్లున్నది, మనం పాలకులం కాదు సేవకులం అన్న ముచ్చట్లు మంచిగా ప్రజలకు చెవుల వేయండ్రి. ఎంపీ సీట్లు మాత్రం మనమే గెలవాలి. ప్రజలకు అర్థమయ్యేటట్టు ఒక్కటికి 2 మాటల మంచిగా చెప్పుర్రి. కాంగ్రెస్ కార్యకర్తలారా, మీకు మీరు కయ్యాలు పెట్టుకుని గ్రూపులుగా ఇడిపోకుండా కలిసి కట్టుగా అందరూ ఒక్క మాట మీద ఉండుర్రి. బీఆర్ఎస్ బీజేపీకి డిపాజిట్ కూడా దక్కకుండా మన చెయ్యి షరిస్మా చూపెట్టుండ్రి అన్నారట. మీరేం పికర్ పెట్టుకోకూరి సారు. అధికారంలో లేనప్పుడే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకున్నోళ్ళము. ఇప్పుడు అధికారంలో ఉన్నాము, గాయంత గెలిపించుకోమా. మీరు మాత్రం సేవకుని లెక్క సేవ చేసుట్ల మాత్రం ఈంచు ముత్యమంతా కూడా తగ్గకుర్రి అని కూడా కార్యకర్తలు సీఎం సార్ కు ధైర్యం ఇచ్చిండ్రుగా అవచ్చు అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. శంగిశర్ల కాడ హిందువులు ముస్లింలకు పంచాదా అవుతున్నదట. అంటే మాటలు అనుకొని ఎవల ఇళ్లకు వాళ్ళు పోలేదు, కట్టెలతో కొట్టుకున్నారట, రాళ్ళు ఇసురుకున్నారట. అంత రచ్చ నడిచేందుకు కారణం ఏమై ఉంటుంది? జర సేపట్ల శంగిశర్ల మొత్తం ఆగమాగం చందన అయిందట. రక్షక బడులు రంగంలోకి దిగిర్రట. తప్పే వలదన్నారు. ఎందుకు తన్నుకునేదాకా పోయిందో అరుచుకుందాం పరి. ఇక వీళ్ళు కాషాయ జెండాలు పట్టుకొని ఇట్లా నినాదాలు ఎత్తుకుండ్రు. హిందువులు ఇట్లా అన్నారా, ఇక ముస్లింలు కూడా ఇట్లా నినాదాలు ఎత్తుకుండ్రు. మరి హిందూ ముస్లింలు ఎవలకు వాళ్ళు నినాదాలు ఎత్తుకొని లగాంచి లడాయి ఎందుకు చేస్తున్నారంటే, పండగ నాడు హిందువులు కయ్యం ముదిరిందట. గుద్దుకొని గుతుప కట్టెలు అందుకొని కొట్టుకునేదాకా పోయిందట ఎవ్వారం. అయినా అన్ని మతాలు స్వేచ్ఛగా ఉండొచ్చని రాజ్యాంగంలోనే ఉన్నది. హిందూ ముస్లిం ఆయిబాయి అనుకుంటా బతికిరన్ని దినాలు కలిసిమెలిసి బతకకుండా మతాల మంటలు పెట్టుకుంటే ఏమొస్తుంది? తెల్లారి లేస్తే అదే గల్లీలో ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటారు. రాజ్యాంగం ఇచ్చిన ఫ్రీడమ్ వాడుకోకుండా ఇట్లా రచ్చ చేసుకున్నాడు ఏందో, కయ్యాలు పెట్టుకున్నాడు ఏందో ఏమో, ఎవ్వరూ ఏమన్నా రాకుండా ఉన్నది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. గవర్నమెంట్ దవాఖాన్లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి మలి సర్కారు ఆలోచన చేస్తున్నదట. ఎన్ని నౌకర్లు ఖాళీగా ఉన్నాయి, నర్సుల పోస్టులు ఎన్ని, జూనియర్ డాక్టర్ల పోస్టులు ఎన్ని, అసిస్టెంట్ నౌకర్లు ఎన్ని అని ఆసుపత్రుల అధికారులతోనే దవాఖాన్ల మంత్రి మీటింగ్ పెట్టిండట. మరి కొలువుల జాతర ఎప్పుడు సురువైతుందో అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. దవాఖాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు, మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఇద్దరు కలిసి ఇషారా చేసిరట. పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని భర్తీ చేస్తున్నాము, అట్లనే టీచర్ల కొలువులు కూడా ఎయ్యబడితే మరి దవాఖాన్లలో ఏమైనా ఖాళీలు ఉన్నాయేమో అరుచుకోయే నరసన్న అని ముఖ్యమంత్రి సార్ చెప్పంగానే అధికారులను పిలుచుకొని అన్ని ముచ్చట్లు అరుచుకున్నట్టే ఉన్నాడు దామోదర సారు. మా శాఖలో కూడా మంచిగానే నౌకర్లు ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగాల నోటిఫికేషన్లు వేస్తే మట్టుకు డాక్టర్ కొలువు కొట్టాలని చూసేటోళ్ళు, ల్యాబ్ టెక్నీషియన్లు అందరికీ కూడా అవసరాలు పడతాయి. కాబట్టి నువ్వే జిమ్మెదారి తీసుకొని జల్దీ నౌకర్ల నోటిఫికేషన్ వేయాలని సీఎం సార్ చెవుల వేసినట్టే ఉన్నాడు. నువ్వు అడుగుడు నేను చెప్పకపోడు ఏందే దామోదర అన్న. ఇప్పుడు ఎన్నికల కోడు నడవబట్టే ఈ ఎలక్షన్లు అయిపోగానే మొదలు నీ శాఖకే కొలువుల నోటిఫికేషన్లు విడుదల చేసినాక తతిమ శాఖలలో ఉన్నాయని చేద్దామని చెప్పాడు కావచ్చు. చూడాలి మరి ఎంపీ ఎలక్షన్ల తర్వాత ఆరోగ్య శాఖలో ఎన్ని కొలువులు ఇస్తారో, ఎంతమందికి నౌకర్లు ఇస్తారో అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్న శంగిశర్ల పంచాయతీ అవుతున్నదని తెలిసి భారతీయ జనతా పార్టీ పెబ్బ కిషన్ రెడ్డి సారు, మల్కజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ సారు కూడా పోయిర్రట. అసలు పంచాయతీలో ఎవలకు ఎక్కువ దెబ్బలు తాకినాయి, మరి గాయాలైన వాళ్ళను గవర్నమెంట్ దవాఖానకి వేసుకపోయిర్రా. అన్ని కూడా ముచ్చట్లు అన్ని అరుచుకొని పంచాయతీకి కారణమైన వాళ్ళను మనం కూడా మందలిచ్చొద్దాం పారి.
మరి మహిళల మీద దాడి చేయడం జరిగింది. మహిళలు ఎవరు కూడా వాళ్ళ దగ్గరికి పోలే. వీళ్ళు భజన చేసుకుంటున్నా, వీళ్ళు పూజ చేసుకుంటున్నా, వీళ్ళు ఆడుకుంటున్నటువంటి హోలీ సంబరాల మధ్యకు ఆ యొక్క గూండాలు వచ్చి వీళ్ళ మీద ఇష్టారాజ్యంగా మాటలతో చెప్పలేని విధంగా వాళ్ళని దుర్భాషలాడుతూ రాళ్లతో కొట్టినటువంటి సంఘటనలు, అనేక మంది మహిళలు గాయపడిన విషయము నేను కళ్ళారా చూశాను. ఇప్పుడు ఆడోళ్ళని కూడా చూడకుండా దాడులు చేసిర్రట. పోలీసులకు ఫిర్యాదు అయితే ఏదో పేరుకు కేసులు పెట్టినమా అంటే పెట్టినమా అన్నట్టు ఏదో బుడబుడ కేసులు పెట్టిర్రట. 8 కుట్లు పడ్డ పేషెంట్లను కూడా ఎక్కువసేపు దవాఖానలు ఉంచుకుంటే కేసు పెద్దగా అవుతుందని కుట్లే శాగమాగం ఇంటికి సాగదోలిర్రట డాక్టర్లు. ఇంతకంటే దారుణము దుర్మార్గం ఇంకోటి ఉంటదా? ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన? మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలని ఏలుబడిలోకి వచ్చింది. మతాల నడుమ మంటలు చెలరేగుతుంటే మౌనంగా ఉండేదందుకేనా అన్నాడు. అయినా మణిపూర్లో కూడా అల్లర్లు బాగానే అయ్యగదా సారు. మరి సెంటర్లున్న మీ మోడీ సార్ ఏం చేసిండు? ఆడ అల్లలు రైతున్నప్పుడు కూడా ప్రధాని నరేంద్ర మోడీ సార్ కూడా ఎందుకు మాట్లాడలేదు? ఇప్పటికి కూడా ఆడింకా లొల్లులు అయితేనే ఉన్నాయట. ఆ ముచ్చట ఏంది సారు, దాని గురించి మాట్లాడవా అంటారు ఈ ముచ్చటినోళ్ళు. మలి సర్కార్ ఫ్రీ బస్సు పథకంతో ప్రగతి రథం పరుగులు పెడుతుంది. ఆ పరుగులను ఇంకింత ఎక్కువ స్పీడ్ చేయాలని బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ ఇషారా చేస్తుండట. ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపిస్తే బస్సుల శాఖల ఖాళీగున్న కొలువులను చేస్తారట. అగో నౌకర్లకు ఎలక్షన్లకు ఏంది లింక్ అంటారా అంటే ముచ్చట మొత్తం చెప్తా పారి. షెయి సర్కార్ ఏలుబడిలకు వచ్చినాక తెలంగాణలో ఆర్టీసీ ఆమ్దానితోని నిండిపోతుంది. చిల్లెరా నోట్ల సప్పుడు లేకుండానే సిరిగిన ప్రీ టికెట్ల కాటన్లతోని ఫుల్లుగా నిండి పొంగి పొరిలిపోతుందట. ప్రతిపక్ష పొల్లు ఫ్రీ బస్సు పథకం గురించి ఎన్ని ముచ్చట్లు చెప్పినా చెవున పెట్టకుండా కొత్త కొత్త బస్సులను తెచ్చుకుంటా తెలంగాణ ఆడబిడ్డలను ఖుషి చేసిండు. ఇక ఇప్పుడు ఆర్టీసీల కొలువుల జాతర కూడా చేద్దామని అధికారులతోని ఇషారా చేసిండట. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని ఎంపీ సీట్లను గెలిస్తే వెంటనే బస్సుల శాఖలున్న 3000 కొలువుల నోటిఫికేషన్ ఇద్దామన్నాడట. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వలసలతోని ఖాళీ అయిపోతుంది. ఎలక్షన్లు అయిపోయేసరికి అందరూ షెయి పార్టీలో షరీక్ అవుతారు కాబట్టి ఇందిరామ రాజ్యంలో నిరుద్యోగులకు కూడా రందులు లేకుండా చూసుకుంటామన్న తరీకలు అనుకొచ్చిండు. చూడాలి మరి ఆర్టీసీలో కూడా ఎప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్ పడుతుందో అని అంటూరు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. ప్రతి ఎమ్మెల్యే సర్ది కట్టుకొని కైకిలోల కన్నా ముందుగానే బాయిలకాడికి పోవాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ బీఆర్ఎస్ శాసనసభ్యులకు ఆర్డర్లు వేసిండట. అగో ఏలుబడిలో కూడా లేరు. ఎమ్మెల్యేలంతా బాయిలకాడికి పోయి ఏం చేస్తారంటే కేసీఆర్ సారు శాసనసభ్యులందరికీ షారంటే చాలా పెద్ద పని అప్ప చెప్పిండట. అంత పొడిచే పెద్ద పని ఏంది అంటారా చెప్తాపాండ్రి. కారు పార్టీ ఏలుబడిలో కావాల్సినన్ని నీళ్లు తెచ్చుకున్నాం, అన్నదాత సాగుకు అవసరమైనన్ని నీళ్లు వాడుకున్నాడు. కానీ ఇప్పుడు మలి సర్కారు వచ్చినాక రైతులకు నీళ్లు లేక పంటలన్నీ ఎండిపోతున్నాయి. కాంగ్రెస్ ఏలుబడిలా కరువు తాండవం చేస్తున్నది. అప్పులు తెచ్చి లాగోడు ఖర్చులు ఎల్ల తీసుకొని ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చేయాల నీళ్లు లేక ఇట్లా ఎండిపోవట్టే. ఇట్లయితే అన్నదాత ఏం కావాలి అని కారు పార్టీ ఎమ్మెల్యేలందరినీ పొదుగాలనే పని కట్టుకొని ఓన్రి పొలాలన్నీ తిరుగుండ్రి అని చెప్పుకొచ్చిండట. తెలంగాణలో నియోజకవర్గాలన్నిట్లల్లో కూడా ఊరుకు చేనుకు పోయి పాడైన పంటలను చూడుండ్రి ఎంత ఖరాబైంది, అన్ని అరుచుకొని రైతులకు ధైర్యం చెప్పిరాండ్రి అని చెప్పుకొచ్చిండట. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాంగ్రెస్ వాళ్ళు అంటున్నట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని అక్రమాలు చేసిందో తెలియదు గానీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతోని తెలంగాణకు నీళ్ల తిప్పలు లేకుండా చేసింది మాత్రము గత సర్కారే అంటూరు ఈ ముచ్చట ఇన్న కొంతమంది. ప్రతి ఒక్కరు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పెబ్బ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సార్ ఫోటోను వాళ్ళ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లల్లో డీపీలుగా పెట్టుకోవాలన్నట. సోషల్ మీడియానే సొమ్మశీలిపోయేటట్టు వైరల్ చేయాలన్నట. అగో లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ సార్ ఫోటోను డీపీలుగా పెట్టుకున్నాడు ఏంది, వైరల్ చేసుడు ఏంది అంటే ముచ్చట మొత్తం చెప్తా పారి. సెంట్రల్ సర్కారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సార్ ను చూసి భయపడే అక్రమంగా అరెస్టు చేసిందట. ఢిల్లీ ప్రజల కోసం కేజ్రీవాల్ సార్ పెట్టిన పథకాలు తిన్న ప్రతి ఒక్కరు కూడా ప్రేమతోని సార్ ఫోటోను డీపీగా పెట్టుకుని నిరసన చేద్దామని చెప్పిరట. ప్రధాని నరేంద్ర మోడీకి అతిపెద్ద భయమే కేజ్రీవాల్ సార్ అని ఇట్లా క్యాప్షన్లు రాసి జైల్లో పడ్డట్టు ఉన్న ఫోటోను తయారు చేసి ఇంటర్నెట్లకు ఇడిచిర్రు. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం కేజ్రీవాల్ సార్ డీపీలతోనే నిండిపోతున్నదట. కానీ డీపీలు పెట్టుకోమని మంచిగానే చెప్తున్నారు. లిక్కర్ స్కామ్ చేయకుంటే సారు తప్పు చేయకుంటే ఆయన కడిగిన ముత్యమే అయితే ఈడీ ఆఫీసర్లు ఇంటికి అన్ని సార్ల నోటిఫికేషన్లు పంపినా కేజ్రీవాల్ సారు ఎందుకు పోలేదు? తప్పు చేయకుంటే భయమే లేకుంటే ఢిల్లీ సీఎం సారే చక్కగా పోయి ఈడీ ఆఫీసర్లను కలవచ్చు కదా, ఎందుకు కలవలేదు? అన్నా హజారే అసొంటి ఉద్యమకారుడు కూడా లిక్కర్ దందా కేజ్రీవాల్ సార్ చేసిండని చెప్పాడు. మరి అదంతా ఎరుకుండి కూడా వీళ్ళెందుకు డీపీలు పెట్టుకోమని పని కట్టుకొని డీప్ గా చెప్తుర్రంటే ఇదంతా కేజ్రీవాల్ బ్యాచ్ పనే అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. సీఎం జగన్మోహన్ రెడ్డి అడ్డమైన బ్రాండ్మందులను తెచ్చి ఆంధ్ర ప్రజలను ఆగం చేస్తుండట. బూము డాము తుస్సు పట్టు అసొంటి కంపెనీలను పట్టుకొచ్చి కొంపలు ముంచుతున్నాడట. ధరలు పెంచుతున్నాడట. ప్రజలకు అన్యాయం చేస్తున్నాడట. నేను అట్లా చెయ్యా అంటున్నాడు పసుపు కొమ్ము పార్టీ పెబ్బ చంద్రాలు సారు. అగో మరి ఎట్లా చేస్తాడంటే ఇగో ఇనుండ్రి మీరే. చెప్పడు
అడిగితే దాడి చేస్తానంటాడు. అందుకే చెప్తున్నా 40 రోజుల తర్వాత 50 రోజుల తర్వాత మళ్ళీ నాణ్యమైన మద్యమే కాకుండా ధరలు తగ్గించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. అది కూడా జరుగుతుంది. 40 అంటే 40 దినాలు ఒప్పుకే పట్టుర్రి. ఆ అడ్డమైన దిక్మల మందు మన ఆంధ్ర అన్నదమ్ములు దాగి పానాలు ఓడగొట్టుకుంటారు. ఎందుకు ఇసొంటి గతిమల్లై పట్టుకొచ్చినామంటే పంచాదులు చేస్తారు. అందుకే పసుపు కొమ్ము పార్టీ ఏలుబడిలకు రాగానే దేశంలోనే పేరు మోసిన బ్రాండ్ మందులను మళ్ళా ఆంధ్రాలకు పట్టుకొస్తా, అగ్గువాకు మీకు అందిస్తాని చంద్రాలు సారు చెవులు వలిగేంత గట్టిగా చెప్పిండు. మరి మీరు అగ్వకు సప్లై చేస్తే ఆయనత కోటర తాగేటోడు ఆపు తాగేటోడు పుల్లు బాటలు లేపుతాడు కదా, అట్లా తాగితే ఇంకేమన్నా ఉన్నదా? తాగుబోతుల పానాలు ఓవా? పెళ్ళైన ఆడోళ్ళ పుస్తెల తాళ్ళు దిగయా? అయినా మందు బంధు పెట్టాలనా? ఆ దరిద్రాన్ని మళ్ళా ఏపీలో ఏరులోనే వారిస్తామంటే ఎట్లా? మద్యపాన నిషేధం చేయవలసిన లీడర్లు ఇట్లా మంచి మంచి బ్రాండ్లు అంటుంటే మహిళలు ఊకుంటారా? ఆయనతో ఓట్లతోని బుద్ధి చెప్తారు అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. ఆడోళ్ళు మొగోళ్ళ లెక్క, మొగోళ్ళు ఆడోళ్ళ లెక్క తయారయ్యారట. అగో గప్పుడెప్పుడో వచ్చిన జంబలగడి పంప సినిమా ముచ్చట ఇప్పుడెందుకు చెప్తున్నవే అంటారా? ఆ సినిమానే తలదానే తీరుగా తయారయ్యి ఆటలు ఆడుకుంటుర్రట. అగో ఏడనటరా, ఏడనో కాదులా మన ఆంధ్రాలనే జగన్ సార్ మద్యం ఉల్టా గిట్లా అయిందో లేకుంటే 4 పెగ్గులు ఎక్కువ గిట్లా వేసిర్రో కానీ పడుసుపోరగాన్లు ఇట్లా అమ్మలక్కలు అయిపోయిర్రట. మరి ముచ్చట మొత్తం మనం కూడా అరుచుకోవాలి కదా, అరుచుకుందాం పారి. వారెవ్వా అసలైన అమ్మాయిల కన్నా అందంగా ఉన్నట్టు లేరు. నొస్టికి పాపెడ బిల్లలు, పట్టు చీరలు, పక్క పిన్నీసులు, మెడకు నెక్లేసు, చేతులకు గాజులతోని రంభా ఊర్వశి మేనకలేంది దేవకన్యల లెక్క అందంగా ఉన్నట్టు లేరు. సుకుమారత్వానికి మారు పేరు లెక్క, సున్నితత్వానికి మరో పేరు లెక్క ఉన్నట్టు లేరు. అంత మంచిగానే తయారైనరు గాని ఆడోళ్ళు లెక్కనే ఉన్నారు గాని మూతల మీద ఉన్న మీసాలు నున్నగా గొరిగించుకొని గడ్డాలు కూడా సాపు చేయించుకుంటే అయిపోవు. ఈ మగ పురుషులు కూడా మహిళామణులోనే మెరిసిపోదురు. పెళ్లి పేరటం అయ్యిందా అంటే ఏమో గాని తాంబాలల్లా బేషన్ తాటలల్లా బియ్యము, జాకెట్ కారము, పోకలు, ఖర్జూర పండ్లు, నడమల గుర్రం బొమ్మను పెట్టుకొని పోతురు. మరి వీళ్ళంతా ఎందుకు ఇట్లా తయారైనరు, ఏడికి పోతున్నారంటే కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతే కుల్లూరుల రతి మన్మధుల గుడి ఉన్నదట. ఆ గుడికి ఓలీ పండుగ నాడు ఇట్లా తాత ముత్తాతల సంధి మొగోళ్ళంతా మగువల వేషాలు కట్టుకొని నారీమణులోలే తయారైపోతారట. రతి మన్మధులకు రమణుల రూపంలో మొక్కులు ముట్ట చెప్పుతున్నారట. కానీ చూసిర్రా ఒక్కో దగ్గర ఒక్కో తీరు ఆచారాలు గమ్మతి అనిపిస్తుంటాయి కదా ఇసొంటివి చూసినప్పుడు అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. నెత్తికి ఆపరేషన్ అయిన ఈషా ఫౌండేషన్ పెబ్బ సద్గురు సారు దవాఖానలే ఉన్నాడట. అగో సర్జరీ అయినాక మంచిగానే ఉన్నా అని మాట్లాడిండు. ఇప్పుడు మళ్ళా సద్గురు సారు ముచ్చట ఎందుకు చెప్తున్నవే అంటారా? ఏం లేదు, ఇంకిన దినాలు ఆసుపత్రిలో ఉంటాడు. డాక్టర్లు ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు, ఇప్పుడు నొప్పి ఎట్లున్నదో అన్ని అరుచుకోవాలి కదా, సార్ను మందలిద్దాం పరి. అగో దవాఖాన బెడ్ మీద కూర్చొని మంచిగా పేపర్ చదువుతున్నాడు కదా. మొన్న ఆపరేషన్ చేసినప్పటికన్నా ఇప్పుడు ముఖం జర నిగనిగా అయింది. తలకాయకు సర్జరీ అయ్యే, మరి నొప్పి జర తక్కువ ఉన్నదా అంటే సులుకున ఒడుసుడు జర తక్కువనే ఉన్నదట. పుర్రెని జీరి వండబెట్టినప్పుడు ఒకటే తీరుగా అవస్థ అయ్యిందట. కాకపోతే ఈ 3-4 దినాల సంధి గుంజుడు పొడుచుడు తక్కువ అయినాయట. ఇంకో 5 దినాలు ఉండి మళ్ళీ ఎక్స్రే తీసుకుంటే చిన్న మెదడు సెట్ అయిందా, ఇంకో 4 వద్దులు ఈడనే ఉండాలని డాక్టర్లు చెప్తారు కావచ్చు. కానీ దినం యోగా చేసుకుంటా తీరొక్క ఆసనాలేసే సద్గురు సారే పానం బాగలేక ఆసుపత్రిలో ఏరితే రోజో కోటరేసి కనిపించే అడ్డమైన తిండంతా తినే కొందరు గురించి ఆలోచన చేస్తేనే బుగులైతుంది. ఏమన్నా అయితే ఎట్లా, ఇంకెక్కడిది ఆపరేషన్ గీపరేషన్ జాంతానా ఏవి ఉండయి, బకెట్ దన్నుడే ఖాయమంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. ఒక్క ఆడబిడ్డ నీళ్ల కోసం బిందె పట్టుకొని రోడ్ల మీదకి రావద్దని గత ప్రభుత్వంలో చెప్పిర్రు. మరి మిషన్ భగీరథ నీళ్ల పైప్ లైన్లు ఎన్ని ఇళ్లకు ఫిట్టింగ్ చేసిర్రో కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏలుబడిలో మాత్రము సాగునీళ్ళకే కాకుండా తాగునీళ్లకు కూడా ఇట్లా తండ్లాడవలసి వస్తున్నది. మరి దీనికి కారకులు ఎవరై ఉంటారో మీరే చెప్పాలి. చూసినరా సంకల సంటి బిడ్డలను ఎత్తుకొని సర్వలు బిందెలు చేతుల్లో పట్టుకొని నీళ్ల ట్యాంకర్ కాడికి పరుగులు పెట్టవలసినటువంటి పరిస్థితి దాపురించింది. నల్లా దింపితే గంగమ్మనే ఇంట్లో పొంగి పొర్లాలని పాత ముఖ్యమంత్రి చెప్పే ఇప్పటి ముఖ్యమంత్రి కూడా నీళ్ల తండ్లాట అన్నదే లేకుంటే చూస్తా మల్లన్న సాగర్ నీళ్లు మలుపుతా, కొండపోషమ్మ రిజర్వాయర్ నీళ్లు కొలాయిస్తా, రంగనాయక సాగర్ నీళ్లు రంది లేకుండా అందించి దూపదీరుస్తామని ఎండాకాలం సొచ్చిన తొలతల ఏలుబడిలకు వచ్చిన కొత్తల అన్నట్టు గుర్తు. ఏమాయ సారు ఎండలు ముదురుతున్నాయి, నీళ్ల కోసం బిందెలు పట్టుకొని స్త్రీలు పురుషులు సడకల మీదకి ఎక్కబట్టే ఎప్పుడు ఇస్తారు నీళ్లు? ఇందుకేనా మార్పు కావాలే కాంగ్రెస్ రావాలి అని ఏలుబడిలకు వచ్చింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీళ్ల తాన్లాడ లేకుండా చూసి తాగునీళ్లు చక్కగా అందిరి సారు. ఇంతకు నీళ్ల కోసం ఇంత గోసపడుతున్న వీళ్ళు ఎక్కడోలో చెప్పలేదు కదా. హుజూర్ నగర్ నియోజకవర్గం నేరేడు షర్ల మండలం పుల్లగబండ తాండాలు ఉంటారట. ఈ ఒక్క దగ్గరనే కాదు రాష్ట్రంలో ఏ ఊళ్ళో చూసినా తాగే నీళ్లకు తండ్లాడ బాగానే ఉన్నదట.
పోలీసులు ప్రజలను బెదిరించి వసూలు చేస్తున్నారని దగ్గరుండి చూసిండో ఏమో కానీ ఒకడు డిపార్ట్మెంట్ యూనిఫామ్ వేసుకొని నిర్మల్ జిల్లాలోనే కొన్ని ఊర్లు తిరుగుకుంటా బెదిరించుకుంటా సెల్ ఫోన్లు దొంగతనం చేస్తున్నాడట. ఆయనతో అనుమానం వచ్చిన ప్రజలు దొరకబట్టి గుంజాగా అట్టేసిరు. మరి అసలైన పోలీసులు వచ్చి ఆయన గారికి రక్షక భటుల లాంఛనాలతోని శ్రీకృష్ణ జన్మస్థానంకు పట్టుకపోయిర్రా. ఏది అరుచుకుందాం పారి. ఎలిసిపోయిన కాకి బట్టలు వేసుకొని గుంజకు ఒరిగిన ఇతగాడైనట. పోలీసు యూనిఫామ్ వేసుకొని కనబడ్డోళ్ళను కనబడ్డట్టు నేను కానిస్టేబుల్ అని చెప్పుకుంటా బెదిరిస్తున్నాడట. రక్షక భటులలో కొందరు డిపార్ట్మెంట్ బట్టలు వేసుకొని మామూలు వసూలు చేస్తారనుకున్నాడో లేకుంటే కొందరు పోలీసులు అట్లా ప్రజలను బుగులు పట్టించి పైసలు గుంజంగా చూసిండో గాని మొత్తానికైతే యూనిఫామ్ వేసుకున్నాడు. అసలైన పోలీసులు కూడా చేయని తరీకల పర్ఫార్మెన్స్ చేసుకుంటా ప్రజలను బురిడి కొట్టిస్తున్నాడట. ఇంకో అసలు ముచ్చట ఏంటంటే ఈ పిలగానంలో అన్న కూడా ఒరిజినల్ కానిస్టేబుల్ అట. ఆయన బట్టలు వేసుకొని అసలైన డ్యూటీ చేస్తుంటే ఈయన ఇట్లా ఇంకో ఇడిచిన డ్రెస్ వేసుకొని ఇట్లా డూప్లికేట్ డ్యూటీలకు వచ్చిండా ఎట్లా? ఎన్ని దినాలైనా గానీ దొంగతనము ఇంకేదో దాగదంటారు చూడుండ్రి. ఈ బట్టెబాయి గాని పోలీసు బట్టల భాగోతం కూడా బయటపడ్డది. నిర్మల్ జిల్లా కడెం మండలం కరీంనగర్ లో ఉంటాడట. పోలీసులు వచ్చి పట్టుకపోయిరు. ఇవ్వలను నమ్మరాకుంటూ ఉన్నది. ఒకవేళ నిజమైన పోలీసులే వస్తే నిర్మల్ జిల్లాలో జరిగిన సంఘటన గుర్తుకొచ్చి నువ్వు అసలైన పోలీసు అని ఆధారం ఏమున్నదని అడిగితే ప్రజలకు ఎంత పరిచానో ఏమో పోన్రి. ఇట్లా కూడా డూప్లికేట్ పోలీసులు తిరుగుతుండ్రు. పైలం జరా ఇక ఇవి తెచ్చిన ముచ్చట ఎట్లనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు. ఇట్లనే ఆదరించుర్రు. ఇంకెన్ని ముచ్చట కూడా తెచ్చుకుంటే నేను వినిపిస్తూనే ఉంటా. మీరు ఇంటనే ఉండాలి. ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని కూడా.